వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కిరాణా షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. నిషేధిత గుట్కా అంబర్ స్వాధీనం. కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కు 4 కేంద్రాలు సిద్ధం. వెల్లడించిన కలెక్టర్ శరత్. కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గోమాత పూజ. గోమాతకు పూజ చేస్తే సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కర్నూలు DMHO కార్యాలయ ఆవరణలో కోవిడ్ వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ కేంద్రం. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టాస్క్ ఫోర్స్ అధికారులు SI రామరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వాసవి కిరాణా షాప్ లో నిషేధిత గుట్కా అంబర్ పట్టుకుని స్టేషన్ కు అప్పగించారు. అయితే ముస్తాబాద్ మండల కేంద్రంలోని కిరాణా దుకాణాలను తనిఖీ చేసి నిషేధిత వస్తువులను నియంత్రించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పదహారవ తేదీన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి 4 కేంద్రాలు సిద్ధం చేసినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. ఆయన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. వెయిటింగ్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ రూముల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. సదాశివనగర్, బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, రాజీవ్ నగర్ అర్బన్ ఆసుపత్రిలో 4 చోట్ల వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. మొదటి దఫాలో వైద్య, ICDS సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ప్రతి కేంద్రంలో 50 మందికి వ్యాక్సినేషన్ చేయడానికి వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ డివిజనల్ అధికారి S శ్రీను, జిల్లా వైద్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, RDO శ్రీను, వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఫస్ట్ 30 మినిట్స్ అయిపోతుంది. సో అక్కడ ఎంట్రీ టైం, ఎగ్జిట్ టైం 30 మినిట్స్ రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ సెకండ్ కూడా ఫస్ట్కి వస్తాడు. అట్లా ఈ చైర్స్ మీకు వేకెంట్ అవుతుంటాయి. సో అట్లా 30 మినిట్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ అందరినీ ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత రాకూడదని ఉందా? ఏఎఫ్ఐ రావచ్చు సార్, అంటే లేట్ అయిపోయింది కానీ దానిపైన అంటే we will give our mobile number 11:21 అన్ని చూసుకున్నారా? వేరే ఎక్స్పైరీ డేట్ ఇచ్చినావా? అన్ని చూసుకో. ఇది అయిపోయింది. ఇదొకటి 2 ఇంజక్షన్. నెక్స్ట్ తర్వాత
లైఫ్ సేవింగ్ సార్ 0.5 ml షార్ట్ ఎక్స్పైరీ ఉంటుంది సార్. దీన్ని మనకి ఇప్పుడు మనం ఇచ్చే అంతా రెడీ సార్ ఎన్ని ఇచ్చినారు? 20 minutes అన్నమాట వేస్ట్ చేస్తారు సార్. దాని తర్వాత ఇందులో యాడ్ చేస్తారు అట్లా పంచర్ కుట్టినట్టు నీళ్ళు వేస్తారు. అంటే స్లాబ్ అనేది ఒక స్లాబ్ యూజ్ చేస్తే ఎదురు అనిపిస్తుంది. మరి దీని మీద కూర్చుంటాడా? దీని మీద వాడు ముసలోడు ఉంటే ఏం చెప్తారు? ఇలాంటి చేయగానే ఏంటి అదే ఏంటి నాకు అర్థం కాదు. ఇంజక్షన్ వేసుకోవాలి, దీని మీద ఏం వేస్తారు? మైండ్ కొంచెం అప్లై చేయాలి. నువ్వు గైడెన్స్ వదిలే ఇది ఇంజక్షన్ వేయటమే కదమ్మా. ఐదర్ యూ షుడ్ హ్యావ్ ఎ బెడ్ హియర్, యూ షుడ్ హ్యావ్ ఎ బెడ్, ఆర్ అదర్వైజ్ ఇక్కడ మంచి చేరి ఇక్కడెక్కడే. అర్థమైందా? ఇది ఓన్లీ ఫర్ ఓపీకి చూస్తారు. ఈ డాక్టర్ గారు గైడ్లైన్స్ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు, నాకు కూడా తెలుసు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఓపీ. ఓపీకి వస్తారు కదా, అవుట్ పేషెంట్ కగడగా తీసి రాస్తారు చూడు, అవి రాస్తారు చూడు. దాని మీద ఎంత ఏం రక్తం వండిద్దా ఏమంటుందో అంత బాగా క్లీన్ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మంచిగా చేసుకుంటే వెయిటింగ్ హాల్ రేపు ప్రోగ్రామ్ కోసం యూజ్ చేసుకోవటం జమ్మిగుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గోమాత పూజ నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో గోమాత కాళ్లకు గంధం, పసుపు, మాల, తోరణాలతో అలంకరించారు. సంక్రాంతి తర్వాత రోజున వచ్చే కనుమ పండుగ రోజున గోమాతకు పూజ చేస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. కొత్తపల్లి భక్త హనుమాన్ స్వామి ఆలయ అర్చకులు ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. कामधेनवे नमः, कल्याण्ये नमः, काल्यमध्ये नमः, कल्पवृक्षाय नमः, गोविन्ये नमः, नन्दिन्ये नमः, सूर्ये नमः, ओम सिद्धिप्रदाय नमः, सिद्ध्यविद्याय नमः, विष्णुप्रदाय नमः, ब्रह्मे नमः, श्रीवे नमः, श्रीपूज्ये नमः, पूर्ये नमः. చెక్క చివర్లో హరి ఓం గోమాత్రే నమః తోకయందు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గడ్డం బాపురెడ్డి స్మారకార్థం ఆయన కుమారులు లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి ఏఎస్ఆర్ కొడిమ్యాల టీం, రెండో బహుమతి కొడిమ్యాల సీనియర్స్ కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడిమ్యాలలో క్రీడాకారులకు త్వరలో స్థలాన్ని కేటాయించి మినీ స్టేడియంకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ రాజ నరసింగరావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమన్ల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కీపర్ క్యాచ్ ద్వారా ఎందుకు చేస్తున్నాడు, మంచి బౌలింగ్ చేశాడు రాకేష్. చల్ల సంతోష్ అవుట్ అయ్యాడు. 3 వికెట్లు కోల్పోయింది కొడిమ్యాల సీనియర్ టీం. ఇంకా 7 వికెట్స్ చేతిలో ఉన్నాయి. కీపర్ ఈనాడు నాగార్జున మంచి ప్రదర్శన. ఎమ్మెల్యే గారు కూడా మెచ్చుకున్నారు కీపింగ్ ని. ఈనాడు అంటే నాగార్జున, నాగార్జున అంటే ఈనాడు. మా నాన్నగారి స్మారక టోర్నమెంట్ నిర్వహిస్తామని మేము అసలు అనుకోలేదు. దీనికి సహకరించిన మా ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులందరికీ, మా తమ్మునికి అండ్ కొడిమ్యాల మండల క్రీడాకారులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ముఖ్యంగా నా ప్రియ మిత్రుడు డేవిడ్సన్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. టెన్షన్ అవుతుందన్నా.
విజేతలు అవుతారు. అట్లనే ఓటమి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఓటమినే ఒక గెలుపు బాటగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీ పాజిటివ్, అంటే పాజిటివ్నెస్తో పోతే తప్పకుండా మనం మరి ముందు మన భవిష్యత్తు ఉంటుంది. కనుక ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్న కృష్ణారావు గారికి, రాజరాజశేఖరరావు గారికి, రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, పర్లపల్లి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పాత్రికే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఆదిరెడ్డి గారు అప్పటి నుంచి నిజంగా స్మారకార్థం ఒక గవర్నమెంట్ నిర్వహించాలని ఆలోచన రావడం, వారికి లక్ష్మారెడ్డి మరియు నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తాము. మరి మనిషి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయి. మనం ఎక్కడో పరిచయం లేకుండా మన ఊర్లోనే మనం ఉంటాం, మన మండలంలోనే మనం ఉంటాం, మన జిల్లాలోనే మనం ఉంటాం. అట్లా కాకుండా ఇవాళ మండల స్థాయి పోటీలో పాల్గొన్నటువంటి వారు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసి ఇక్కడ ఒక పరిచయ కార్యక్రమం, ఒక స్నేహం ఏర్పడి ముందుకు వెళ్ళాలి. అట్లనే ఇవాళ యువత ఈ రాష్ట్ర దేశ సంపద. మరి మీరు బాగుంటేనే, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతుంది. కనుక ఈ పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలని, మరి ఇంకా క్రీడలు ఈ మండలంలో ప్రోత్సహి. కర్నూలు డిఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణంలో కోవిడ్ వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని, జీజీహెచ్ ఓల్డ్ గైనిక్ ఓపీ సెంటర్లో కోవిడ్ టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, జీజీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, కేఎంసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి డిడి, పిఆర్ తిమ్మప్ప, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిఐజీ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరోనా మహమ్మారి వచ్చిన రోజు నుంచి గత 11 నెలలుగా మనము చాలా కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము. ఈ కష్టాలు ఎప్పుడు పోతుందో, ఈ నిబంధన నుంచి ఎప్పుడు, ఈ బాధల్లో ఉండకుండా ఎప్పుడు బయటపడతామో, ఆ రోజులు ఎప్పుడు వస్తాయో అని మనము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు ఇంత దగ్గరికి వచ్చేసిందని చెప్పేసి మనము ఈరోజు చెప్పుకోవచ్చు, చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక మంచి సందర్భంలో ఈరోజు ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా గౌరవనీయులు మాన్యుడు ప్రధాని గారు చేతుల మీదుగా రేపు జనవరి 16 మార్నింగ్ 10 గంటలకి ప్రారంభిస్తున్నాము. మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేళ్ళు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నారు. సో మాకు వచ్చిన ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని మేము చేయడం జరిగింది. దీన్ని విజయవంతంగా చేయడానికి జిల్లా యంత్రాంగం తరపు నుంచి పూర్తిగా ఏర్పాట్లని సిద్ధం చేసుకొని రేపు నుంచి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. దీంట్లో మన అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ కోవిన్ సాఫ్ట్వేర్ను, కోవిన్ పోర్టల్లో కోవిడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, ఈ పోర్టల్లో ఎవరు పేరు అయితే నమోదయ్యి ఉందో వాళ్ళకు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం దీన్ని 3 విడతలుగా చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్కి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది రేపు నుంచి ప్రారంభమవుతుంది. మన జిల్లాలో దాదాపు 35,700 మంది
ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ అందరూ కలిపి 35,700 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి మేము వాళ్ళు పేరు. తుర్కయాంజల్ మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా V3 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ V3 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కావేరి, శ్రీను, శేఖర్, శ్రీకాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కౌన్సిలర్ అనూష భర్త సామా రోహిత్ రెడ్డి V3 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమాజహితం అనే నినాదంతో ముందుకు సాగుతోందని, ఇక ముందు కూడా మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం నిధి సేకరణలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గల స్థానిక రామాలయంలో నిధి సేకరణ కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రామాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి తమకు అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ గోదామన్నార్ రంగనాయక స్వామి కళ్యాణం నిర్వహించారు. అతి పురాతనమైన శ్రీ గోదామన్నార్ రంగనాయక స్వామి దేవాలయంలో మొదట ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేశారు. పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి దేవాలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. తదుపరి దేవాలయ ప్రాంగణంలో పల్లకి సేవ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోదాయ నమః. ఈరోజు ధనుర్మాస వ్రతము పరిపూర్ణం కావడంతో శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరపబడింది. ఉదయము సేవాకాలాలు, ప్రాబంధాలు, పారాయణాలు, ఆ తర్వాత తీర్థప్రసాద గోష్ఠి, ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేయడం జరిగింది. వేద మంత్రోచ్చారణ మధ్యలో ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడింది. దీని తర్వాత తీర్థప్రసాద గోష్ఠి, అమ్మవారికి నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, ఆ తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గుళ్ళల్లో కూడా మనకి ఈ ధనుర్మాసం అయిపోవడంతోనే భోగి రోజు ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము మనకి సంక్రాంతి రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. కావున ఈ కళ్యాణాన్ని తిలకించినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ గోదా సమేత శ్రీ మన్నారంగనాయక స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. బీసీ సంక్షేమ భవనాలకు శంకుస్థాపన జరగటం చాలా సంతోషమని నాయి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇస్తే తప్పరని, ఇచ్చిన మాట ప్రకారం బీసీ సంక్షేమ భవనాలను నిర్మిస్తున్నారని తెలిపారు. నమస్తే, నా పేరు పాల్వాయి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నా నాయి బ్రాహ్మణ సోదరులకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా మరి మొన్ననే మన గవర్నమెంట్ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఆత్మగౌరవ భవనాలను శంకుస్థాపనలను చేయడం స్టార్ట్ అయింది. అందులో కొందరు ఎంబీసీలు కూడా చాలా బాధపడుతున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇందులో కూడా పార్షాలిటీ చూపిస్తుంది గవర్నమెంటు, బీసీలనే ముందంజలో చూస్తున్నారు, ఎంబీసీలని తక్కువ చేస్తున్నారు అనేది ఒక భావన వచ్చింది. మొన్న ఎంబీసీలు అందరు కూర్చొని ఒక మీటింగ్ జరిగింది. నేను చెప్పాను, బాబు అట్లాంటిది ఉండదు, ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో చిన్న చూపు అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు చూసిరు. అయినా మన ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ కులానికి కూడా మరి ఈ తక్కువ చేయాలనుకుంటే అసలు మనం ప్రకటించకపోయేది కదా. 100 కులాలకు ఎంబీసీస్ పెట్టి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ 1000 కోట్లు పెట్టి తెలంగాణలో ఎంబీసీలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఓన్గా మనం అడగకముందే ఆయన ప్రకటించిన ఫలాలు ఇవి, మీరు ఎందుకు ఫీల్ అవుతుర్రు అనేది చెప్పడం జరిగింది. లేదన్నా మొన్ననే చూడు గౌడ సంఘం, యాదవ సంఘం, ముద్రా సంఘం ఇవన్నీ భవనాలు ఏర్పాటు చేయరు, మనకి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు, ఎంబీసీలకు ఒక్కటి కూడా మరి ఎంబీసీలో ఉన్న బీసీలకు పట్టించుకోవట్లేదు అన్నారు. నేను చెప్పాను వాళ్ళకు. నేను కూడా ముద్రా సంఘ భవన్ ఓపెనింగ్కి వెళ్ళాను. మా కోకపేటలో జరిగిన దానికి మొన్న గౌరవ మంత్రివారిలో ఈటల రాజేందర్ అని, తర్వాత మంత్రి మన గంగుల కమలాకర్ గారిని, నేను అందరినీ కూడా కలవడం జరిగింది. అక్కడ అన్న ఇవే జరుగుతున్నాయన్నా, మావి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, అతి త్వరలోన ఈ 2 రోజులలో అయితే పండుగలు వస్తున్నాయి కాబట్టి ఇది అయిపోగానే మళ్ళా మన బీసీ మంత్రి గారు కూడా అన్న ఒక్కొక్కటి అయితే అన్నీ ఒక్కోసారి చేయలేం కదా, కంటిన్యూ అవుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు, మాట ఇస్తే తప్పడు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు దాకా కూడా ఆయన అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చిండు.
బీసీ మంత్రిగా నేను చెప్తున్నాను, పెద్ద ఉన్నాడు ఇక్కడ, మన అన్న రాజేందర్ అన్న ఉన్నాడు, మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు గారు, వాళ్ళకు కూడా మొన్ననే ఇది కూడా అనుకోకుండా సడన్గా పిక్ చేయడం జరిగింది. తప్పకుండా ఎంబీసీలు ఎక్కడ కూడా మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు. తప్పకుండా అతి తక్కువ కాలంలోనే ఎంబీసీల ఆత్మగౌరవ భవన్. ఇటీవల దేశ రక్షణలో అమరుడైన బానుపురి ముద్దుబిడ్డ కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరమరణం భారత జాతికే స్ఫూర్తిదాయకమని శ్రీ సంతోషి రూపదేవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్లు అన్నారు. శ్రీ సంతోషి మాత దేవాలయంలోని ఆధ్యాత్మిక గ్రంథంలోని సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశానికి కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహోన్నతమైన వ్యక్తి, మహా వ్యక్తి, మన సూర్యాపేట పట్టణ వాసి అయినందుకు మనందరం సంతోషిస్తాం. ఘనంగా నివాళులు మనం చెప్తాం. కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణలో సంతోష్ బాబు వీరమరణం మరవలేనిదని అన్నారు. ఆయన దేశభక్తి యువతకి ఎంతో ఆదర్శమన్నారు. వారి కుటుంబానికి శ్రీ సంతోషి రూపదేవి సేవా సమితి అండగా ఉంటుందని అన్నారు. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి మాట్లాడుతూ సైనిక దినోత్సవ సందర్భంగా దేశం కోసం వీరమరణం పొందిన వారిని స్మరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం తనకు గర్వంగా ఉందని అన్నారు. దేశ రక్షణలో కూడా యువత పాల్పంచుకోవాలని అన్నారు. సంతోష్ బాబు స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు సతీమణిని సన్మానించారు. 1 నిమిషం పాటు మౌనం పాటించి సంతోష్ బాబు చిత్రపటానికి సెల్యూట్ చేశారు. అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా గోపూజలో పాల్గొన్నారు. బ్రాహ్మణ ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషి రూపదేవి సేవా సమితి సభ్యులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, పబ్బా ప్రకాష్, గుండా రమేష్, గోపారపు రాజు, బొల్లం సురేష్, కొత్త వెంకటేశ్వర్లు, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మాతా కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి దేశం కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కిరాణా షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి, నిషేధిత గుట్కా అంబర్ స్వాధీనం. కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కు 4 కేంద్రాలు సిద్ధం, వెల్లడించిన కలెక్టర్ శరత్. కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గోమాత పూజ, గోమాతకు పూజ చేస్తే సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కర్నూలు డిఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో కోవిడ్ వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్. ఇవి ఈ రోజు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.